హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. ఇదే నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చింది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇవాళ మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం, ఏమేమి ప్రిపరేషన్ చేసాం, ఎలా చేసాం, ఇవన్నీ ఈ వీడియోలో ఉంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో, లైక్ బ్లాగింగ్ వాళ్ళకి కొత్త ఫుల్గా, బట్ ఏదో ఒకటి ట్రై చేద్దామని కొత్తగా స్టార్ట్ చేశాను. సో మీ సపోర్ట్ చూపించండి అండ్ యా ఏం చేద్దాం చూద్దాం. లెట్స్ గో. సో నా మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను అనమాట. బికాస్ ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా, ఇంకా దానికోసం. అండ్ ఇక్కడ యూఎస్లో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్కి కామన్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. లైక్ 2-3 బిల్డింగ్స్ కలిపి ఒక ఎంట్రన్స్. అండ్ మనం అక్కడైతే ముగ్గులు వేయలేం కదా. ఇంకా మాకు అపార్ట్మెంట్లో ఇలా ఒక లైక్ స్పేస్ ఉంటుంది, బాల్కనీ స్పేస్ ఉంటుంది. అండ్ నేనైతే ఇలా ఒక చిన్నగా ఒక ముగ్గు వేసాను. బికాస్ మన ఏ ఫెస్టివల్ అయినా ముగ్గులు లేకుండా అయితే కంప్లీట్ అవ్వదు కదా స్టార్టింగ్. సో ఇంకా ఇలా ఒక చిన్న ముగ్గుతో లైక్ ఆ డేనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొన్ని ప్రిపరేషన్స్ అయితే నేను ముందు రోజే చేశాను, లైక్ రిలేటెడ్ టు కుకింగ్. మనం ఏమేమి సోక్ చేయాలో అవన్నీ చేసాం, సో దట్ నాకు ఇవాళ కొంచెం ఎర్లీగా అన్నీ చేసేసుకోవచ్చని. అండ్ ఆల్సో ముందు రోజే వెళ్ళి షాప్కి వెళ్ళి ఏమేమి పూజ సామాన్లు కావాలో అవన్నీ కూడా తీసుకున్నా. ఆల్సో ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అమ్మవారికి బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇంకా తీసేసుకొని ఇంటికి వచ్చి ఇలా పూజ సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసి దేవుడి రూమ్ దగ్గర ఇలా పూజామాలు అవన్నీ క్లీన్ చేసి ఇంకా తుడిచి పసుపు కుంకం ఇవన్నీ పెట్టాను అనమాట. అండ్ సో మీరు చూస్తే మీకు తెలుస్తుంది లైక్ పూజ సామాన్లు అంత షైనింగ్ ఉన్నదంట. బికాజ్ నేను ఒక హ్యాక్ ట్రై చేశాను. మీకు ఆ హ్యాక్ ఏమైనా తెలుసుకోవాలని ఉందా కింద కమెంట్లో అడగండి, డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడైతే తుడిచి పెట్టిన పూజ సామాన్లకి అయితే పసుపు కుంకుమం పెడుతున్నాను. అండ్ ఆల్సో నేను అదే చెప్తున్నాను అనమాట, ఎంత బ్రైట్గా వచ్చాయి కదా పూజ సామాన్లని. అండ్ ఆల్సో అమ్మవారి ఫేస్కి కొంచెం అలంకరిద్దాం అనుకొని ఈ స్టోన్స్ జెమ్స్ నేను ముందు రోజే ఒక షాప్కి వెళ్ళి తీసుకున్నాము. ఇంకా దాంతో లైక్ అమ్మవారి ఫేస్ని మంచిగా అలంకరించాము. అండ్ ఆల్సో పీటలకి ముగ్గు వేసి పసుపు కుంకుమం ఇవన్నీ కూడా ముందు డేనే అన్నీ పెట్టి సర్దేశాను అనమాట. సో దట్ నెక్స్ట్ డే ఓన్లీ కలసం పెట్టేవి అవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి కుకింగ్ ఇవన్నీ ప్రాసెస్ మనకి నెక్స్ట్ డే ఉంటుందని. ఇవన్నీ వాటి క్లిప్సే. ఇది అదే వరలక్ష్మి వ్రతం డే. ఆ రోజైతే ఫస్ట్ ఒక కుక్కర్లో శనగపప్పు అయితే పెట్టేశాను, బూర్లకి కావాలి కదా. ఇంకా వైట్ రైస్ అయితే పులిహోర కర్డ్ రైస్కి అయితే కావాలి. అండ్ ఆల్సో పరమన్నం చేశాను. బేసిక్లీ నేనైతే లైక్ ఫస్ట్ అయితే ప్రసాదాలు అవన్నీ చేసేసి తర్వాత ఇక్కడ లైక్ అమ్మవారిని ఇది చేసేదానికి ఇంకా ప్రిపరేషన్స్ అవన్నీ చేస్తున్నాను అనమాట. వీడియో కాల్ నుండి అత్తయ్య చెప్తుంటే ఇక్కడ నేను చేశాను. లైక్ ఫస్ట్ కలసంలో వాటరు, పసుపు, ఒక కాయిన్ ఇవన్నీ వేసేసి తర్వాత మామిడాకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టాను. ఆల్సో నేను ఈ లోటస్ ఫ్లవర్ తెచ్చుకున్నాను. సో ఈ లోటస్ ఫ్లవర్ పైన అమ్మవారిని సెట్ చేద్దాం అని అనుకున్నాము. ఇంకా ఆల్సో ఇక్కడ కళ్యాణ తిలకం పెడుతున్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా పెట్టేదానికి. సో ఇంకా అలా ఇలా పెట్టాలా అవన్నీ అడుగుతూ ఇంకా అలా పెడుతూ ఉన్నాను. ఒక్కొక్కరు అమ్మవారికి డిఫరెంట్గా పూజ చేస్తారు కదా. ఇది మేము ఇలా చేసుకుంటాము, మీరు ఎలా చేసుకుంటారని కింద కామెంట్స్లో చెప్పండి.
సో ఇంకా అలా అమ్మవారిని సెట్ చేస్తాము అనమాట. ఫైనలీ అమ్మవారిని సెట్ చేశాక ఇంకా పూలు అవన్నీ పెట్టి అమ్మవారిని మంచిగా డెకరేట్ చేసాము, జ్యువెల్స్ అవన్నీ వేసి. ఇంకా అమ్మవారు ఆల్సో రెడీ అయిపోయారు కాబట్టి ప్రసాదం ఇవన్నీ ఫైనల్ టచెస్ చేసేస్తున్నాను. ఇక్కడ బూర్లు లాస్ట్లో వేద్దామని అక్కడ పెట్టున్నాను. సో ఇంకా బూర్లు జస్ట్ ఫ్రై చేసేది ఉన్నది. ఇంకా బూర్లు ఆల్సో ఫ్రై చేశాక మంచిగా రెడీ అయిపోయి ఇంకా పూజ చేసేసుకున్నాం. బూర్లు వేసేది కూడా ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాం, బట్ బాగా వచ్చింది. పూజ అయిపోయాక ఈవినింగ్ ఇక్కడ మా పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళాం తాంబూలం ఇచ్చేదానికి. బికాజ్ మాకు తెలిసిన వాళ్ళు పక్కన ఎవరు లేరు కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ తాంబూలం ఇచ్చి డే ఫినిష్ చేసాం. చూసారు కదా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ అదర్ వీడియో. బాయ్.